ఇండియా పాకిస్తాన్ బార్డర్లోని గ్రామాల్లో ప్రజలకు తుపాకీ మోతలు సాధారణంగా మారిపోయాయి. పాకిస్తాన్ నుంచి కాల్పులు ప్రారంభమైనప్పుడు గ్రామస్తులకు భారత సైనిక అధికారులు ముందుగానే సూచనలు అందిస్తారు. వాటికి అనుగుణంగా గ్రామస్తులు తమ రక్షణ కోసం నిర్మించుకున్న బంకర్లలోకి వెళ్లిపోతారు. బంకర్లకు సంబంధించిన మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. బార్డర్లో ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు బంకర్లలో దాచుకోవడానికి ముందుగానే ఇక్కడ ఉండేటటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు ముందుగా ఒక గంట ముందుగానే వాళ్లకు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు ఒక కాషన్ ఇస్తారు. దాని ప్రకారంగా వాళ్ళు బంకర్లలో దాచుకునేటటువంటి ఇక్కడ మనం చూద్దాము. దాదాపు ఇక్కడ 3 బంకర్లు ఉన్నాయి. పీఓకి దగ్గర ఉండేటటువంటి చురండా అనేటువంటి విలేజ్ దగ్గర ఇక్కడ ఉన్నాం. ప్రస్తుతము మనము దాదాపు ఇక్కడ బాల్కోట్ మనకు వచ్చేసేసి 1 కిలోమీటర్ ఉంది. ఇక్కడ చాలా మటుకు అంటే ఇక్కడ ఇక్కడ ఉండేటటువంటి వీళ్ళు చిన్న చిన్న గ్రామాల్లో ఉండేటటువంటి వీళ్ళంతా కూడా బంకర్లలో దాచుకునేటువంటి వ్యవస్థ. ఒక్కసారి బంకర్ను చూద్దాం రండి. ఇదొక బంకరు, మనం ఇందాక చూసినది ఒక బంకర్. ఇది ఈ ఊరికి ఉండేటటువంటి ఏదైతే పాకిస్తాన్ బార్డర్ మనకు అదే దానికి సంబంధించినటువంటిది. దానికి ఎదురుగా ఉండేటటువంటి బంకర్ ఎప్పుడైనా కాల్పులు జరిపినప్పుడు ఆ కాల్పులు జరిగిన 1 గంట ముందుగానే అందేటటువంటి సమాచార ప్రకారంగా వాళ్ళు ఈ బంకర్లలో దాచుకునేడానికి ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకునేటటువంటిది. దాదాపు ఇక్కడ చిన్న బంకర్సు మొత్తం అంతా కూడా ఇదంతా కూడా మిట్టి, అసలు ఏమీ లేదు. మొత్తం అంతా కూడా సరిగ్గా ఉండడానికి కూడా లేదు. ఓకే, ఇలాంటి వ్యవస్థలో ఇక్కడ వాళ్ళందరూ కూడా ఉండాలి. అంటే వాళ్ళు ఇక్కడ వచ్చేటటువంటి ఏదైతే కాషన్ని బట్టి వీళ్ళు తల దాచుకోవాలి. వాళ్ళ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా బ్రతకాలి. వాళ్ళ ఫైరింగ్ ఆగిపోయేంత వరకు కూడా ఇక్కడ తల దాచుకోవాలి. ఇదొక రూము. ఇక్కడ గడ్డి లాంటిది ఏదో పెట్టారు ఇక్కడ. అంటే గడ్డి లాంటిది ఏదో పెట్టారు. మొత్తం అంతా కూడా ఉండడానికి ఇది ఒక చిన్న కిటికీ, ఒక వెంటిలేషన్ ఉండడం కొరకు. అసలు లైట్ అట్లాంటిది ఏది లేదు. చాలా చీకటి ఉండేటటువంటి ప్రాంతము. మొత్తం అంతా కూడా క్లోజ్ చేస్తారు ఎప్పుడైతే ఫైరింగ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకు ఉండేటటువంటి దాదాపు ఈ డోర్ క్లోజ్ చేసేస్తారు. వాళ్ళు ఈ చీకట్లో ఉండాలి. అడుగేస్తే లోపల ఏముందో కూడా మనకు తెలియదు. అలాంటి వ్యవస్థ ఉన్నటువంటి బంకర్స్ మొత్తం అంతా కూడా ఇదంతా కూడా చాలా సిమెంట్ తోటి రాడ్స్ తోటి ఏర్పాటు చేసినటువంటిది. ఇక్కడ ఒక విండోని ఏర్పాటు చేశారు వాళ్ళకు మొత్తం అంతా కొంత వెంటిలేషన్ కొరకు. లైటింగ్ అలాంటిది ఏం పెట్టలేదు. ఎందుకనంటే ఎదుటి శత్రువులకు అంటే లైట్ని ఏర్పాటు చేశారు కానీ ఆ ఫెసిలిటీస్ని ఇక్కడ అటాచ్ చేయలేదు. అంటే ఇక్కడ ఎదుట ఉండేటటువంటి ఎవరైతే శత్రువులకు వీళ్ళ కదలికలు తెలియకుండా ఉండడం కొరకు మొత్తం చీకట్లో వాళ్ళ ఫైరింగ్ ఆగిపోయేంత వరకు వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ఉండాల్సిందే. దాదాపు వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ను కూడా ఏర్పాటు చేశారు. అవి ఇస్మే कितना है बंकर्स कितना है इधर? 3 बंकर्स है. ये दूसरा है? हाँ, ये दूसरा है. और एक है? हाँ, एक ऊपर है थोड़ा. एक ऊपर है. अच्छा, इसमें आप रह सकते हैं? हाँ, इसमें रह सकते. अच्छा, ठीक है. ఇక్కడ ఏదైతే బంకర్స్కి సంబంధించినటువంటిది మొత్తం తలదాచుకునేటటువంటి వ్యవస్థ ఉన్నటువంటి పీఓకే బార్డర్ దగ్గర నుంచి ఈ రిపోర్టింగ్. దాదాపు ఈ గ్రామం అంతా కూడా ఒక సైనికుల యొక్క కాషన్కి అకార్డింగ్గా వాళ్ళు ఇక్కడ వచ్చేసేసి బంకర్లో ఉండేటటువంటి వ్యవస్థని మాత్రము ఆర్మీ ఉండేటటువంటి సైన్యం అంతా కూడా ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ను కూడా అరేంజ్ చేస్తారు. ఎప్పటికప్పుడు కూడా అలర్ట్గా ఉండే విధంగా మాత్రం ఎప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలతో భద్రత సైనికులందరూ కూడా వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు కావాల్సినటువంటి సలహా సూచనలు కూడా ఇస్తూ ఉంటారు. కానీ మన భారత సైనికులు పీఓకే బార్డర్ దగ్గర ఉండి ఎంత గస్తీ తిరుగుతున్నారు, ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు ఎంత ధైర్యం చెప్తున్నారో నేను నా కళ్ళారా చూశాను. దాదాపు కింది నుంచి కూడా ఉరి సెక్టర్ నుంచి ఇక్కడి వరకు కూడా దాదాపు 9 కిలోమీటర్ల పైగా మొత్తం వచ్చేటప్పుడు కూడా దాదాపు అక్కడక్కడ చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి. అందరూ కూడా మాకు సైనికులు ఉన్నారు, భారత సైనికులు ఉన్నారు, మాకేం భయం లేదు, మేము ధైర్యంగా ఉన్నాము అన్నటువంటి ధైర్యంతో